ఇక డీటెయిల్స్ చూస్తే ఆత్మ నిర్భర్ భారత్ పై బీజేపీ జిల్లా కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ రాజ్ మాట్లాడుతూ స్వాతంత్ర కాలం నాటి నుండే స్వదేశీ ఉద్యమం ఉందన్నారు. ఈ క్రమంలోనే స్వయం సమృద్ధిని సాధించడానికి ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. స్వదేశీ వస్తువులను వినియోగిస్తే వికసిత భారత్ 2040 నాటికి సాధ్యమవుతుందన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ మాట్లాడారు. 90 రోజుల పాటు ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఇవాళ భారతీయ జనతా పార్టీ 2014లో అధికారం చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి సంస్కరణలు చేపడతా ఉంది. దానిలో భాగంగా ఇవాళ భారతదేశం ఆర్థిక పరిస్థితి కనుక చూసినట్టయితే ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దానిలో భాగంగా మనం 2014 కంటే ముందు చూసినట్లయితే మనం 11వ స్థానంలో ఉన్నటువంటి దేశ ఆర్థిక వ్యవస్థ ఇవాళ కేవలం 11 సంవత్సరాల కాలంలోనే 4వ స్థానానికి ఎగబాకినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దీంతో పాటుగా ఇవాళ భారతదేశం ఒక ఎదుగుదలను చూసి అమెరికా లాంటి దేశాలు అగ్రదేశాలు భారతదేశంపై కన్నుగుట్టి అనేకమైనటువంటి ఆంక్షలు మన భారతదేశం మీద పెడతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏనాడో మనం అందరం కూడా మర్చిపోయినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆత్మ నిర్భర్ భారత్ స్వదేశీ ఉద్యమం ఉందో ఇవాళ నరేంద్ర మోదీ గారి యొక్క పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆత్మ నిర్భర్ భారత్ పేరుతోటి మనందరం కూడా భారతీయ జనతా పార్టీ నిర్వహించుకుంటా ఉంది. ముఖ్యంగా ఈ సెప్టెంబరు 25వ తారీఖున ఏదైతే మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క జయంతి ఉందో నాటి నుంచి మొదలుపెట్టి డిసెంబర్ 25 దాకా అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని 90 రోజుల పాటు అందరం కూడా నిర్వహించుకోవాలని చెప్పి ప్రతి ప్రాంతంలోనూ కూడా ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వశక్తితోటి భారతదేశం ఎదిగే విధంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా రూపొందించుకోవాలి. ప్రజల్లోకి ఈ అంశాన్ని కూడా తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ప్రతి ఇంటికి కూడా స్వదేశీ ఇంటింటికి కూడా స్వదేశీ అన్న పేరుతోటి మన ఆర్థిక స్వావలంబన స్వశక్తితోటి సాధించుకోవాలి అని చెప్పి మనం ఇవాళ చేపట్టుకునే అనేక కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ గుంటూరు నగరంలో కూడా గుంటూరు జిల్లాలో కూడా మన పెద్దలు అశోక్ రాజ్ గారు అదేవిధంగా దీని కన్వీనరు అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథి అయినటువంటి కుమారస్వామి గారు పెద్దలు జూపూడి రంగరాజు గారు జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారు అందరు నారాయణ రెడ్డి గారు అందరి సమక్షంలో పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాన్ని మండల స్థాయిలో కూడా నిర్వహించుకునే విధంగా జిల్లాల్లో చేసుకునే విధంగా ఈ కార్యక్రమం కోసం ఒక ప్రశిక్షణ శిబిరాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ప్రజలందరికీ కూడా ఎందుకని మనం ఆత్మనిర్భర్గా మారాలి అనే ఉద్దేశాన్ని ప్రజలందరికీ వివరించేదానికి రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి అనేక సూచనలు కూడా ప్రజల మధ్యకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఇవాళ ఈ వేదిక ద్వారా తీసుకెళ్లేటువంటి అవకాశాన్ని తీసుకుంటా ఉన్నాం. షర్మిల గారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకాన్ని వారి తండ్రి గారు స్థాపించినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉంటుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అమ్మ షర్మిలమ్మ గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆ రోజైనా ఈ రోజైనా ఆ ప్రభుత్వం చేపట్టినా ఈ ప్రభుత్వం చేపట్టినా ప్రజల యొక్క సొమ్ముతోటి ప్రజల ట్యాక్సుల ద్వారా పే చేసేటటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నుల నుంచి మాత్రమే ఇవాళ అందరికీ కూడా మనము చేసేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మీ అన్నగారికి అనుకూలమైనటువంటి హాస్పిటల్ ద్వారా డబ్బును క్లెయిమ్ చేసి ఆ డబ్బులంతా కూడా దోపిడీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. 1800 కోట్లు ఈ ప్రభుత్వం దిగే నాటికి ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ మేము చెప్తా ఉన్నాం. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలని దీనిలో భాగస్వామ్యం చేయడం ద్వారా ఆరోగ్యశ్రీ పథకం మరింత ఎఫిషియెంట్గా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నిజమైనటువంటి పేషెంట్లు ఎవరైతే ఉంటారో రోగులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా దీన్ని ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. దాని ప్రకారంగా ఇవాళ మనం ముందుకు పోతా ఉన్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం వారు అన్నగారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటైజేషన్ అవుతుందని. మా మంత్రి గారైనటువంటి రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి చాలా స్పష్టంగా అసెంబ్లీలో మిమ్మల్ని చర్చలకు ఆహ్వానించారు. మీకు మందబలం ఉన్నటువంటి శాసన మండలిలో కూడా మిమ్మల్ని చర్చలకు ఆహ్వానిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలందరూ కూడా తోకముడిచి పారిపోయింది కాక ఇవాళ బయటికి వెళ్ళి ప్రజలను రెచ్చగొట్టి నిన్న విశాఖపట్నంలో అదేవిధంగా శ్రీకాకుళంలో ప్రజలను రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు.
మీరు చెప్పినటువంటి 17 కళాశాలలు శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో. 8,500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే 5 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి మీరు కేవలం 1,450 కోట్ల రూపాయలని మాత్రమే మీరు ఖర్చు పెట్టి మిగతా డబ్బులంతా కూడా మీరు ఖర్చు పెట్టకపోతే ఇవాళ పీపీపీ పథకం కింద పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద ఇవాళ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఈ యొక్క ప్రాజెక్టులని ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రజలకి సత్వరమే అందజేయాలనే ఉద్దేశంతో మనం కన్స్ట్రక్షన్ చేపడతా ఉన్నాం. మీరే పోయి చూసి వచ్చారు. మీరు ఏ రకంగా ఆ ప్రాంతంలో మీరు వెళ్ళినటువంటి ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏ రకమైనటువంటి కన్స్ట్రక్షన్ జరిగిందో అన్నీ కూడా చూస్తే కేవలం ఫౌండేషన్ స్టోన్స్ వేసి వదిలేసినటువంటి పరిస్థితి. ఒక్క పులివెందుల్లో మాత్రం 350 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. మొత్తంగా పెట్టినటువంటిదే 1,450 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల పాటు పెడితే 8,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అప్పుడు దాకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే వైద్యులు కానివ్వండి, రోగులు కానివ్వండి, మీకోసం ఎదురు చూస్తా కూర్చోవాలా? అందుకోసమేనా మీరు ఇంతగా డిలే చేస్తూ ఉంది? మీకు సత్యకుమార్ గారు చాలా 10 ప్రశ్నలు మీకు సంధించారు. ఒక్క ప్రశ్నకైనా మీరు సమాధానం చెప్పేటటువంటి ధైర్యం జగన్మోహన్ రెడ్డికి కానీ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏ ఎమ్మెల్యేకైనా, ఏ ఎమ్మెల్సీకైనా ఉందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దమ్ము ధైర్యం లేనటువంటి వ్యక్తులు ప్రజలను రెచ్చగొట్టి ప్రజల్ని అధోగతి పాలు చేసి అవినీతికి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా మార్చినటువంటి మీరు ఇవాళ ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే దెయ్యాలు వేదాలు చెబుతున్నట్టుగా ఉంది. ఒక్కటే మీకు చెబుతా ఉన్నాం, మీలో చిత్తశుద్ధి కనుక నిజంగా కనుక ఉన్నట్లయితే ఇవాళకైనా మీరు చేసినటువంటి తప్పులను ఒప్పుకొని ప్రజల క్షమాపణ కోరి ఈ పీపీపీ విధానాన్ని మీరు అసెంబ్లీలోనో శాసన మండలిలోనో వచ్చి చర్చించడం. అధికారము కేవలం అవినీతి, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా చొప్పించి భారతదేశాన్ని ఇచ్చేయడానికి ఇతర దేశాల వారి యొక్క ప్రమేయం తీవ్రంగా మన మీద పనిచేసింది ఆ పార్టీల ద్వారా. అప్పటి నుంచి కూడా ఒకే ఒక పార్టీ భారతదేశంలో పుట్టి ఇతర దేశాలతో సంబంధం లేకుండా 1925లో పుట్టినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈరోజు మనకు 100 సంవత్సరాలు అయింది అది పుట్టి. వాళ్ళు నిస్వార్థమైనటువంటి తత్వంతో ఎక్కడ కూడా స్వార్థం చూసుకోకుండా చాలామంది కార్యకర్తలు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా సుఖాలకు దూరంగా వాళ్ళ కష్టాలైనా సరే జైళ్ళలో మగ్గి ఎన్నో శ్రమలకి ప్రయాసాలకు వచ్చి భారతదేశ సంస్కృతిని కాపాడాలి, భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడాలి, భారతదేశ కుటుంబ వ్యవస్థనే నిలబడేటట్టు మనం చూసుకోవాలి అని వారు చేసిన ఉద్యమం మనకి కళ్ళకు కట్టినట్టు మనకి చాలామందికి తెలియదు. దాన్ని లేకుండా అణిచివేసేదానికి అబద్ధాలు ప్రచారం చేసి ఇది చేసుకుంటూ వచ్చారు. అయినా సరే అకుంఠిత దీక్షతో వాళ్ళు క్రమశిక్షణతో దేశభక్తితో దేశం ముఖ్యం, దేశం ముందు నా జీవితం కాదు అని వాళ్ళు త్యాగం చేస్తూ ఈ 100 సంవత్సరాల్లో భారతదేశాన్ని నిలబెట్టారు. మనకి వాజ్పేయి గారు వచ్చినప్పుడు మన దేశంలో అణుపరీక్షలు మళ్ళీ ధైర్యంగా చేయడం కానీ, వివిధ దేశాలు మన మీద కన్నున్నా సరే ధైర్యంగా మనం దాన్ని చేపట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి మళ్ళీ 2014 వచ్చేటప్పటికి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా స్వీకారం చేసిన తర్వాత ఈ 11 సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధి ప్రపంచ ప్రజలందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. దానిలో భాగంగా ఎక్కడైతే మనం స్లోగా మనం ఒక్కొక్క వస్తువుని ఒక్కొక్క దీన్ని మన స్వదేశీ వస్తువుల్లో వాడాలా అనేది అప్పటి నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి ఇండిజీనియస్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సొంతంగా మనం మిసైల్స్ తయారు చేసుకోవడం జరిగింది. డిఫెన్స్లో కానీ తర్వాత వివిధ రంగాల్లో ఉన్నటువంటి టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కానీ, రీసెర్చ్ మీద ఫోకస్డ్గా చేయడం కానీ, విద్యా సంస్థల్ని విశ్వవిద్యాలయాల్ని ఇన్వాల్వ్ చేసి ఎవరైతే రీసెర్చ్ మీద చేయాలనుకుంటారో వాళ్ళందరికీ ఆర్థికంగా కూడా మన బడ్జెట్లో కేటాయించి ఈరోజు అద్భుతమైనటువంటి ప్రగతి సాధించింది భారతదేశం చూస్తానే. దీంతో ప్రపంచ దేశాలకు కళ్ళు గుట్టినాయి. ముఖ్యంగా అమెరికాకి ఎక్కడ భారతదేశం టాప్లోకి వెళ్ళిపోతుందో, ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తుందో కొన్ని సంవత్సరాలకి అది మనకు డేంజర్ అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు మన మీద లేనిపోని ఆంక్షలు పెట్టాలని చూశారు. అయినా సరే మనం దాన్ని తట్టుకొని నిలబడి మోడీ గారి సారథ్యంలో విజయవంతంగా మనం ఈరోజు భారతదేశం అత్యంత ఆర్థిక పుష్టిని మనం పొందగలిగాం. ఈరోజు 3వ స్థానానికి ఎగబాకుతున్నాం. 4వ స్థానం ఆల్రెడీ మనం లక్షలు పెట్టి వాళ్ళు లక్షల డాలర్లు పెట్టి వాళ్ళు చేస్తుంటే వాళ్ళు $600 పెట్టి చంద్రుడి మీదకి ఒక ఇది పంపిస్తే మిషన్ చేపడితే మనం దాన్ని 20 కోట్లతోనే సాధించగలిగేటటువంటి ఘనత మన సొంత టెక్నాలజీ వల్ల సాధ్యమైంది. వీటన్నిటినీ
ఓ పక్క చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏదైనా ఆపద వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు మెడిసిన్స్ కానీ అన్నీ కూడా 120 దేశాలకు దాదాపు మన మెడిసిన్స్ ఉచితంగా ఇవ్వడం కానీ, అలాగే సమయానికి సప్లై చేయడం కానీ మన భారతదేశం నుంచి జరిగింది. ఈ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ వ్యాక్సిన్స్ ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నామే కానీ భారతదేశంలో తయారు చేయడం కానీ, భారతదేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేయడం కానీ మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే జరిగింది. ఏదైతే ఒకప్పుడు మనం విశ్వగురువుగా ఉన్నామో భారతదేశం 300 సంవత్సరాల క్రితం ఆర్థికంగా ప్రపంచంలో 30% మంది భాగస్వామ్యం ఉన్నింది. మనమే అత్యంత ప్రథమంలో ఉన్నాం. అటువంటిది దాన్ని స్లోగా తర్వాత మొఘళ్ళు వచ్చిన తర్వాత కానీ, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మనల్ని మభ్యపెట్టి మనకి కలహాలు సృష్టించి మనకి ఆకలి చావులు చనిపోయేదాకా మన భారతదేశ సమాజాన్ని బలి చేసినటువంటి విధానం మనం చూసాం. ఇవన్నీ ఒకసారి బేరీ చేసుకొని ప్రజలందరికీ హిస్టరీ తెలియాలి. తెలిసిన తర్వాత మన దేశ భక్తి, ఐకమత్యం అన్నీ కూడా ఉండి మన సంస్కృతి, మన నాగరికతను కాపాడుకోవాలి అనేటటువంటి ధ్యాస ప్రతి ఒక్క భారతీయుల్లో రావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ ఆత్మనిర్భర్ కార్యక్రమం మనం సెల్ఫ్ సఫిషియన్సీగా మనం ఎదగాలి, సొంత టెక్నాలజీని మనం ప్రవేశపెట్టుకోవాలి, సొంతంగా మన వస్తువుల్ని మనమే తయారు చేసుకోవాలి, అలాగే మనం ఆ వస్తువుల్ని స్వదేశీ వస్తువుల్ని కొని భారతదేశాన్ని ఆర్థిక పుష్టిని పెంచాలనేటటువంటి ఉద్దేశంతో మనం చేసుకుంటూ పోతున్నాం. మన భారతదేశ కుటుంబ వ్యవస్థ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు మనకి ఆర్థికంగా ఈరోజు భారతదేశం నిలబడడానికి ఎక్కడ ఇన్ఫ్లేషన్ వచ్చినా భారతదేశం మాత్రం తొణకదు బెణకదు. దానికి కారణం మన ప్రతి కుటుంబంలో ఉన్న మహిళలు చేపడుతున్నటువంటి ఆర్థికపరమైనటువంటి చర్యలు, పొదుపు, అలాంటి కుటుంబ వ్యవస్థని పరిపాలన ఇది కానీ వాళ్ళ శక్తి సామర్థ్యాలు కానీ ఈరోజు భారతదేశాన్ని ముందు నిలుపుతూ ఉంది, ధైర్యంగా ముందడుగేసేటట్టు చేస్తూ ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈ ఆత్మనిర్భర్ భారత్ దీని కింద స్వదేశీ వస్తువులను కనుక మనం వాడడం మొదలు పెడితే, దీన్ని ఒక ఉద్యమ రూపంలో ప్రజల వరకు, గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా భారతదేశం 2047లో మనం ఏదో వికసిత్ భారత్ అవ్వడం కాదు. మోదీ గారి సంకల్పం 2047కి ఖచ్చితంగా వికసిత్ భారత్ కన్వీనర్లు ఉంటారు. ప్రతి కమిటీలోనూ జిల్లా కానీ, రాష్ట్రం కానీ, మండలంలో కానీ ఒక మహిళ కంపల్సరీగా ఉండాలి. కారణం ఏంటంటే వాళ్ళకున్న శక్తి అద్భుతమైంది. వాళ్ళు ఎవరింటికి వెళ్ళైనా సరే, ఏ ఇంట్లో సొంతంగా వెళ్ళి మాట్లాడడానికి అందరినీ కూడా వాళ్ళు ఒక్కరికైనా నాలెడ్జ్ ఇవ్వగలిగితే ఆ కుటుంబం నుండి 5 మంది, 6 మంది, 10 మంది స్వదేశీ వస్తువులను కొనడానికి వాళ్ళు సంకల్పించి వాళ్ళు తయారు చేస్తారు. కాబట్టి మహిళలు కంపల్సరీగా కమిటీలో ఉండాలని వేయడం జరిగింది. ఈరోజు మండల లెవెల్ కమిటీలు కూడా ముగ్గురిని ఫామ్ చేయడం జరిగింది. తర్వాత మండలం వాళ్ళు గ్రామాలకు వెళ్ళి ఆ పంచాయతీ స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి బూత్ కమిటీ మెంబర్లు కానీ, గ్రామ స్థాయి కమిటీలు కానీ వేసుకొని అక్కడి నుంచి గ్రామ స్థాయి నుంచి ఆత్మనిర్భర్ భారత్ని ముందుకు తీసుకెళ్ళి స్వదేశీ వస్తువులు కొనాలనే నినాదాన్ని మనం ఏదైతే ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ అనేటటువంటి స్లోగన్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. సో దీనిలో భాగంగా మండలాల్లో, గ్రామాల్లో, విద్యార్థుల్లో అట్లాగే వ్యాసరచన పోటీలు జరిగి ఒక మంచి ఫలితాన్ని వచ్చేటట్టు స్వదేశీ మీద పిల్లలకి కాంపిటీషన్లు పెట్టడం, పోటీ నిర్వహించడం, అలాగే క్విజ్ పోటీలు నిర్వహించడం, అలాగే సమాజంలో ఉండే అన్ని వర్గాల వారిని, వ్యాపారస్తులను కానీ, పారిశ్రామికవేత్తలను కానీ, అలాగే మహిళలు కానీ, డ్వాక్రా మహిళలు కానీ, అలాగే మనకి ఈ అంగన్వాడీ స్కూల్స్లో ఉండేటటువంటి మహిళలు కానీ, విద్యార్థులు కానీ, వీళ్ళందరికీ మనం వివరించి చెప్పి వాళ్ళతో మనం మాట్లాడుకొని ఇంటరాక్టివ్ సెషన్స్ ఏర్పాటు చేసుకొని ప్రజల్లో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి దీన్ని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు ఖాదీ సంత అనేది కొత్తగా ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు. కానీ పాతది వాళ్ళు వైజాగ్లో 20 ఏళ్ళుగా నిర్వహిస్తున్నారు. ఆ ఖాదీ సంత అనేది విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతిలో నిర్వహించడం జరిగింది. చాలా జిల్లాలు కూడా చేయడం జరిగింది. దీనిలో భాగంగా అన్నీ కూడా స్వదేశీ వస్తువులనే పెట్టడం జరిగింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేయాలని కూడా అది సంకల్పించడం జరిగింది.
సో ఈ విధంగా కార్యక్రమాలన్నీ నిర్వహించుకొని గ్రామ స్థాయికి వెళ్ళి స్వదేశీ ఉద్యమాన్ని తీవ్రం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వీడికి ఈరోజు మండల కమిటీలన్నీ కూడా విచ్చేశారు. అన్నీ కూడా మాట్లాడుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేస్తాం. జై హింద్.